నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనలు మనం చూసాం. ఏ రకంగా జరిగాయి అనేది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది, అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒక రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద. ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే విధంగా వ్యాఖ్యలు చేయటం, ఆ వ్యాఖ్యలు కాస్త ప్రతి దాడికి కారణం అయింది. ఇలాంటి సందర్భంలో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఏ రకమైనటువంటి అరాచకం, అకృత్యాలు జరిగినాయో మనం చూసాం. అంటే ఒక పోలింగ్ కేంద్రంలో సాక్షాత్తు ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఈవీఎంలను ధ్వంసం చేయటం, అక్కడ ఉన్నటువంటి ఓటర్లను భయపెట్టే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండటం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా దానిపై చర్చ జరుగుతుంది. ఆ ఘటన జరిగింది. ఆయన్ని హౌస్ అరెస్ట్ ఉండాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి తన సోదరుడితో కలిపి బయటికి వెళ్ళిపోవటం, ఇప్పుడు వరకు ఆయన జాడ అనేది కనిపించట్లా. ఇలాంటి తరుణంలో కొన్ని వీడియోలు బయటికి రావడం, దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నేతలు ఫిర్యాదులు చేయటం, కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వటం చాలా చకచకా జరిగిపోయి. ఇటువంటి సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి ఎక్కడున్నా సరే అని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ వెళ్ళినటువంటి వారు సంగారెడ్డిలో తలదాచుకున్నారు ఈ 4 రోజులు అనేది ప్రధానంగా వినిపించింది. ఇటువంటి నేపథ్యంలో ఆయనపై నమోదైనటువంటి కేసులు కనుక మనం చూస్తే 3 విభాగాల్లో దాదాపు 10 సెక్షన్ల కింద కేసులు నమోదైనవి. ముఖ్యంగా 143, అలాగే 147, 448, 427, 353, 453, అలాగే 120B కింద కూడా కేసులు నమోదైనవి. వాటితో పాటు ఆర్పీ యాక్ట్ 131, 135 అంటే ఆర్పీ యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద కేసులు నమోదైనవి. అలాగే పీడీపీపీ యాక్ట్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రజలకు సంబంధించినటువంటివి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయటం. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని మనం ఏం చేసినా చెల్లుతుంది, మనల్ని ఎవరు ఏమీ అనలేరు, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళడం, ఏమీ తెలియనట్టు పోలీసులు యాక్ట్ చేయటం, దీనికి సంబంధించి కూడా పోలీసుల వ్యవహార శైలిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రధాన అధికారి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మొత్తం మేము ఫుటేజ్ చూసాం, ఎట్లా అయినా సరే వారిని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. కానీ ఆ యొక్క పోలింగ్ కేంద్రం దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను ఆ రోజే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఆయన వివరంగా కంప్లైంట్లో ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున ఇచ్చారు, జనసేన పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ తరపున కూడా కంప్లైంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ పట్టించుకోలే. అందుకే వీరు ఆ యొక్క మాచర్ల విడిచి వెళ్ళారు. అంటే వారు వెళ్ళిపోవటానికి పోలీసులు కూడా ప్రధాన పాత్ర పోషించారు పరోక్షంగా అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు వీరితో పాటు పోలీసులు కూడా అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యవహారంతో ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం.
ఆయన నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. మాచర్ల నియోజకవర్గం అంటేనే పిన్నెల్లి కుటుంబానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అలాంటి వ్యక్తి ఏ రకంగా ఉండాలి? అక్కడ పోలింగ్ కేంద్రంలో ఆయన చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి హడావడి, బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళతో గొడవ పడినటువంటి దృశ్యాలు, అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సీరియస్ అయ్యారు. అంటే అవి బయటికి రాకపోతే ఏం ఉండేది కాదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి, అంటే ఆ పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఆ యొక్క ఘటనకు సంబంధించి ముందుగానే ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టే ఈ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడ్డారు. దాదాపు పల్నాడు జిల్లాలో ఎక్కువ ఘటనలు జరిగితే ఒక్క మాచర్లలోనే 7 ఘటనలు. పోలింగ్ కేంద్రాల్లో హడావిడి చేయటం, అక్కడికి వచ్చినటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి వాటర్లను ప్రలోభ పెట్టడం, వారికి ఎదురు చెబితే వారిపై దాడి చేయటం, ఈ రకమైనటువంటి విధానంతో వైఎస్ఆర్సీపీ నేతలు రెచ్చిపోయారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది. పోలీసుల అదుపులో పిన్నెల్లి సోదరులు ఉన్నారు అనేది. వారిని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. సంగారెడ్డి మీదుగా విదేశాలకు పారిపోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే వీసా అవసరం లేనటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోవటానికి. ఇటువంటి సందర్భంలో దీనిపై అధిక ఫోకస్ పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం కావాలనే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ నేతలు ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో రెచ్చిపోయారు అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇప్పుడు ఇది మారింది. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పిన్నెల్లి సోదరులు చేసినటువంటి ఒక హడావిడి కానీ, అక్కడి నుంచి వారు పారిపోవడం కానీ, హైదరాబాద్లో తలదాచుకోవడం కానీ, ఈ దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాత, కేసులు నమోదైన తర్వాత, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్న విషయం తెలుసుకున్న తర్వాత హైదరాబాద్ నుంచి సంగారెడ్డి మీదుగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన గన్మెన్ అలాగే డ్రైవర్ను అదుపులో తీసుకున్నారనేది కూడా వినిపిస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారింది.